విశాఖ జిల్లా గోపాలపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య ప్రాణం పోవడానికి భర్త కామం కారణమైంది. భార్యను ఫోన్ వీడియోస్ చూపించి ఆ ఫోన్ వీడియోస్ లో ఉన్నట్టుగా తనతో శృంగారంలో పాల్గొనాలని భార్యపై తీవ్రమైన ఒత్తిడి చేశాడు భర్త. దీంతో భార్య మనస్తాపానికి గురైంది. అంతేకాదు రకరకాల టాబ్లెట్ ఇచ్చి, వయాగ్రా టాబ్లెట్లు ఇచ్చి అవి భార్యతో మింగించి ఫోన్ వీడియోలు చూపించి అందులో ఉన్నట్టుగా తనతో ఉండాలి అంటూ ఒత్తిడి చేయడంతో ఆ టార్చర్ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎంత వేడుకున్నా భర్త కనికరించలేదు, సంసారానికి సహకరించడం లేదు అంటూ ఆ భర్త అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫిర్యాదులు కూడా చేసేవాడు. ఇలా తన పరువు తీసేస్తున్నాడు కుటుంబ సభ్యులందరిలోనూ అని ఆ భార్య అవమానకరంగా భావించింది. అంతేకాదు భర్త పెట్టే టార్చర్ కూడా భరించలేకపోయింది. రకరకాల టాబ్లెట్లు వేసుకోమని చెప్పడం, ఆ రకరకాల టాబ్లెట్లు మింగించడం, ఫోన్ వీడియోస్ చూపించడం, వికృతంగా తనతో శృంగారంలో పాల్గొనటం, ఇవన్నీ భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వీళ్ళిద్దరికీ 11 నెలల క్రితం పెళ్ళైంది. నాగేంద్రబాబు వసంతకు ఫోన్ వీడియోస్ కి బానిసయ్యాడు భర్త నాగేంద్రబాబు. పోలీస్ స్టేషన్ ఇప్పుడు భార్య మరణంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు భర్త నాగేంద్రబాబు, అతని తండ్రి కూడా.